హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వాణివాస్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. సో ఈరోజు ఇంకొక వ్లాగ్తో నేను మీ ముందుకి వచ్చేసాను. నెక్స్ట్ డే ఇంకొక ఈవెంట్కి వెళ్ళామన్నమాట. నేను ఆల్రెడీ ఒక వ్లాగ్ అయితే షేర్ చేశాను కదా ఒక ఈవెంట్ గురించి. సో ఇది నెక్స్ట్ డే సేమ్ అదే పర్సన్స్ అనమాట. సో మనం ఆల్రెడీ గ్రూమ్ సిస్టర్కి అయితే మేకప్ చేసాం కదా. సో నెక్స్ట్ డే రిసెప్షన్ ఉంది. సో ఈరోజు మనం బ్రైడ్కి ఇంకా గ్రూమ్ సిస్టర్కి వీళ్ళిద్దరికీ కూడా మేకప్ అనేది చేయాలి. సో అందుకని మేము విజయవాడలో ఉన్నటువంటి వివాన్ హోటల్కి అయితే వచ్చేసాము. అక్కడ అవుతుంది రిసెప్షన్ అనేది. సో అక్కడికైతే వచ్చేసాము. సో ఈరోజు కూడా నాతో పాటు ఒక ముగ్గురు స్టూడెంట్స్ని అయితే తీసుకురావటం జరిగింది. ముందు ఈవెంట్కి వేరే 3 మెంబర్స్ని తీసుకొచ్చాను. ఈరోజు ఇంకొక 3 మెంబర్స్ని తీసుకొచ్చాను. ఇంకా రూమ్లో మొత్తం అంతా కూడాను ప్రోడక్ట్స్ అంతా కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నాము. సో ఈరోజు అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఒక మేకప్ ఆర్టిస్ట్గా చేయాల్సింది ఏంటి అంటే, మనం ముందుగానే రిఫరెన్స్ అనేది మాట్లాడుకోవాలి. అంటే ఏ లుక్ కావాలి, గ్లాసీ లుక్, హెచ్డి అని చెప్పి, వాటర్ ప్రూఫ్, ఇట్లా ఏ లుక్ కావాలి అన్నది మాట్లాడుకోవాలి. నెక్స్ట్ హెయిర్ స్టైల్ కూడా రిఫరెన్స్ అనేది చూసుకోవాలి. అట్లయితే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. సో ఇప్పుడు నేనైతే బ్రైడ్తో అసలు మనకి టచ్ లేదు. సో బ్రైడ్తో మనం రిఫరెన్స్ హెయిర్ స్టైల్ గురించి అయితే మాట్లాడలేదు కాబట్టి ఆ రోజు ఇంకొంచెం టైం అయితే తీసుకొని ఏ హెయిర్ స్టైల్ కావాలి, ఏది బాగుంటుంది ఫేస్కి అనేది చూసాము. గ్రూమ్ సిస్టర్తో అయితే ఆల్రెడీ మాట్లాడున్నాం కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. బట్ బ్రైడ్ని అయితే అదే చూడటం మనం. నెక్స్ట్ తన ఫేస్కి తగ్గట్టు హెయిర్ స్టైల్ అనేది సెట్ చేయాలి కదా. సో రిఫరెన్స్ ఉంది అంటే వెంటనే మనకి టైం అనేది సేవ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈవెంట్కి వెళ్తేనే స్టార్టింగ్లో అయితే 3 hours పడుతుంది మేకప్ హెయిర్ చేయాలంటే. సో పోను ఎక్స్పీరియన్స్ పెరుగుతూ ఉంటే కొంచెం టైం అనేది తగ్గుతూ వస్తుంది. సో అందుకోసం మనం ఎప్పుడన్నా రిఫరెన్స్ తీసుకున్నాము అంటే టైం అనేది సేవ్ అయిపోతుంది మనకి. ఆల్రెడీ ఒక పక్కన ముహూర్తం దాటిపోతుందని, లేకపోతే వచ్చిన గెస్టులు వెళ్ళిపోతున్నారని చెప్పి కంగారు పెడతా ఉంటారు. సో మనం తొందరలో ఏం చేస్తాం, మనకి వచ్చే వర్క్ కూడా మర్చిపోతాం. కంగారులో ఏం చేయాలి అన్నది కూడా మనకి గుర్తుండదు. కాబట్టి ముందుగానే రిఫరెన్స్ తీసుకొని వెళ్ళటం అనేది చాలా మంచిది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, మన దగ్గర కొన్ని హెయిర్ యాక్సెసరీస్ పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే మన క్లయింట్స్కి అవసరం పడవచ్చు. అంటే వాళ్ళకి దొరకనేవి మన దగ్గర ఉంటాయి. మనం ఇప్పుడు ప్రోడక్ట్స్ కొనుక్కోవటానికి కానీ వేరే చోట్లకి వెళ్తాం కదా, హైదరాబాద్ అని, ముంబై అని, ఢిల్లీ అని ఇట్లాగా. సో అట్లా వెళ్ళినప్పుడు బల్క్లో కొన్ని హెయిర్ యాక్సెసరీస్ అట్లా తీసుకొచ్చామనుకోండి, క్లయింట్స్కి మనం అవి సేల్ చేసుకోవచ్చు. పెద్ద ప్యాకేజ్ అంటే క్లయింట్స్కి ఇంక మనం అవి ఫ్రీగా కూడా ఇచ్చేసేయచ్చు. సో హెయిర్ యాక్సెసరీస్ ఎక్కువ పెట్టుకున్నాము అంటే వాళ్ళైతే సెలెక్ట్ చేసుకుంటారు కదా ఏది కావాలి అన్నది. సో నేనైతే నాతో పాటు వ్యానిటీలో ప్రతిసారి కూడా ఒక 10 వరకు ఉంటాయి హెయిర్ యాక్సెసరీస్ అయితే క్యారీ చేస్తాను. కొంతమందికి అయితే ముందే చూపిస్తా, ఫొటోస్ అయి పెడతాను. కొంతమందికి ఇంకా అప్పటికప్పుడు సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. నా దగ్గర ఉన్న హెయిర్ యాక్సెసరీస్ ఏమైనా కావాలి అంటే తీసుకుంటారు. పెద్ద ప్యాకేజ్ ఏమైనా ఉంది అంటే కనుక ఫ్రీగానే ఇచ్చేస్తా. తక్కువ అమౌంట్కి చేస్తున్నాము అంటే కనుక మనీ అయితే ఛార్జ్ చేసి తీసుకుంటా. అంటే మనకు ఆ హెయిర్ యాక్సెసరీస్ ఎంత పడిందో అంత చేసి తీసుకోవచ్చు. సో ఫైనల్లీ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. హెయిర్ స్టైల్ కూడా మీరు చూసారు కదా. ఇది చాలా చిన్న వ్లాగ్, మరీ మీకు బోర్ కొట్టేసేలాగా పెద్ద వ్లాగ్ అయితే షేర్ చేయట్లేదు. నెక్స్ట్ మనం ఒక ఈవెంట్కి వెళ్ళాము అంటే పక్కనున్న గెస్ట్లు అంటే పిన్ని, పెద్దమ్మ అని ఇట్లా చాలా ఉంటారు కదా. సో వాళ్ళకి చిన్న టచ్అప్స్ అనేవి ఇవ్వాల్సి వస్తుంది. సో అవైతే ఇవ్వాలి, వాటికైతే ఛార్జెస్ చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడైతే బ్రైడ్కి ఫోటోషూట్ అనేది జరుగుతుంది. సో ఎంత మనం రింగ్ లైట్ క్యారీ చేసినా సరే ఫోటోగ్రాఫర్స్ దగ్గర ఉన్నటువంటి లైట్స్ వేరు. ఆ లైటింగ్లో అయితే మనకి ఫొటోస్ చాలా బాగా వస్తాయి. సో ఎప్పుడన్నా మీరు ఏదైనా ఈవెంట్కి వెళ్ళారు అంటే కనుక ఖచ్చితంగా ఫోటోగ్రాఫర్స్ వచ్చి ఆ ఫోటోషూట్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయండి. తొందరగా అయిపోయింది కదా మన పని, మేకప్ చేసేసాము వెళ్ళిపోదాము అన్నట్టు కాకుండా ఫోటోగ్రాఫర్స్ వచ్చి ఫోటోషూట్ చేసేటప్పుడు మీరు కూడా ఒక పక్క నుంచి ఉండి ఫొటోస్ అనేవి తీసుకోండి. మంచిగా వస్తాయి ఫొటోస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండే లైట్స్ అనేవి సమ్ డిఫరెంట్ ఉంటాయి. మనం క్యారీ చేసే లైట్స్ చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. అంత ఎక్కువ లైట్స్ అయితే మనం క్యారీ చేయం కదా. సో అవి మనకి అట్లా ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ దీనికి చిన్న మేకోవర్ అలా చేసేసాం, టచ్అప్ లాగా ఇచ్చేసాము, అంతే అయిపోయింది. సో ఫైనల్లీ ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, డిన్నర్. సో ఎంతో కష్టపడి నా స్టూడెంట్స్కి అయితే డిన్నర్ ఇప్పించాను నేను.
వివాన్లోనే కదా, సరే ఫుడ్ టేస్ట్ చేద్దాము. అసలైతే రీసెంట్గా ఓపెన్ అయింది వివాన్ అనేది విజయవాడలో. సో ఫుడ్ టేస్ట్ చూద్దాము అని చెప్పేసానని ఇంకా డిన్నర్ అయితే చేసేసాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఫైనల్లీ ఫుడ్ తినేసిన తర్వాత ఎవరింటికి వాళ్ళని డ్రాప్ చేసేసామన్నమాట. ఇంటి దగ్గరనే డ్రాప్ చేసాము. అంటే సేఫ్గా మనం తీసుకెళ్ళాము కాబట్టి సేఫ్గా వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టడం అనేది మన బాధ్యత. సో ఎవరింటి దగ్గర వాళ్ళని అయితే డ్రాప్ చేసేసాము. సో ఇది ఇవాల్టి వ్లాగ్.